హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ని విమర్శించే క్రమంలో అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన కామెంట్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేటీఆర్ ప్రోద్బలంతో బీఆర్ఎస్ శ్రేణులు తనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ మంత్రి సురేఖ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆమె ఆరోపించారు. అయితే కొండా సురేఖ కామెంట్స్ పై ఆమె ఎవరినైతే టార్గెట్ చేసిందో ఆ కేటీఆర్ ఆలస్యంగా స్పందించారు. కానీ అక్కినేని నాగార్జున నుంచి టాలీవుడ్ నుంచి వెంటనే స్పందనలు వచ్చాయి. కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా బాధించి ఉంటాయి కాబట్టి అక్కినేని నాగార్జున స్పందనలో అర్థం ఉంది. కానీ టాలీవుడ్ ప్రముఖుల స్పందన కొంచెం ఓవర్ యాక్షన్ లాగానే అనిపించింది. పైగా కొండా సురేఖ ఒక 2 గంటల వ్యవధిలోనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి సమంతకి సారీ చెప్పారు. ఆ తర్వాత కూడా టాలీవుడ్ ప్రముఖులు వరుసగా కొండా సురేఖ కామెంట్స్ ని ఖండిస్తూ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. తీన్మార్ మల్లన్న, మంత్రి పొన్నం ప్రభాకర్లు టాలీవుడ్ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేశాక ఈ ప్రకటనలు ఆగాయి. సినీ ప్రముఖులు చాలా మంది ప్రకటనలు సురేఖ మహిళ అయి ఉండి మరో మహిళ గురించి ఇలా అవమానకరంగా మాట్లాడవచ్చా అని ఖండించారు. ఇది విడ్డూరం. ఆమె సమంతని ఎక్కడా అవమానించలేదు. ఇంకా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లుగా సమంతని ఆమె పొగిడారు. నిజంగానే ఒక అందమైన అమ్మాయి రోడ్డుపై వెళుతుంటే ఆమెపై ఎవరైనా యూటీజింగ్ కి పాల్పడితే అది ఆమె తప్పు కాదు, ఆమెకు అవమానము కాదు. అలాగే సమంతని ఎవరో కోరుకుంటే అది ఆమె తప్పు కాదు, ఆమెకు అవమానము కాదు. కొండా సురేఖ మాటలను బట్టి సమంత అటువంటి వేషాలు తన వద్ద కుదరవని తెగేసి చెప్పింది. ఇది సమంత వ్యక్తిత్వాన్ని పెంచే మాటే తప్ప తగ్గించేది కాదు. సినిమా హీరోయిన్లు అంటే జనసామాన్యంలో ఉన్న తక్కువ అభిప్రాయాన్ని చెరిపివేసేది, వాళ్ళ గౌరవాన్ని పెంచేది. సినిమా హీరోయిన్లు గౌరవప్రదంగా జీవిస్తారని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని వదులుకోరని చెప్పే విధంగా కొండా సురేఖ మాటలు ఉన్నాయి. దీనికి టాలీవుడ్ అంతా స్పందించేసి ఖండించాల్సినంత సీన్ లేదు. ఇదే టాలీవుడ్ ప్రముఖులు పవన్ కళ్యాణ్ తల్లిని కొందరు రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు కలిసి టీరెడ్డి చేత తిట్టించినప్పుడు ఎక్కడికి పోయారు? పవన్ కి జరిగితే ఒక న్యాయం, నాగార్జునకి జరిగితే ఒక న్యాయమా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.